హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ బబుల్ షూటర్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: స్కూల్ స్టార్ట్ అయింది, త్వరగా నిద్రలే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, స్కూల్ హ్యాస్ స్టార్టెడ్, వేకప్ ఎర్లీ. స్కూల్ హ్యాస్ స్టార్టెడ్, వేకప్ ఎర్లీ అంటే స్కూల్ స్టార్ట్ అయింది, త్వరగా నిద్రలే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ద హాలిడేస్ ఆర్ ఓవర్, సో లెర్న్ టు వేకప్ ఎర్లీ ఫ్రమ్ నౌ ఆన్. ద హాలిడేస్ ఆర్ ఓవర్, సో లెర్న్ టు వేకప్ ఎర్లీ ఫ్రమ్ నౌ ఆన్ అంటే సెలవులు పూర్తయిపోయాయి, ఇప్పటి నుంచి తొందరగా లేవడం నేర్చుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ హ్యావ్ టు గో టు స్కూల్ టుమారో, సో వేకప్ ఎర్లీ వెన్ ఐ కాల్. యూ హ్యావ్ టు గో టు స్కూల్ టుమారో, సో వేకప్ ఎర్లీ వెన్ ఐ కాల్ అంటే రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళాలి, సో నేను పిలిచిన వెంటనే లేవడం నేర్చుకో, లేదా పిలిచిన వెంటనే లెగు అని అర్థం. నెక్స్ట్ వన్: ఇక చదవడం మొదలుపెట్టు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. యు స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ అంటే ఇక చదవడం మొదలుపెట్టు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: get out of the holiday mood and study hard. get out of the holiday mood and study hard అంటే సెలవులన్న ధ్యాసలోంచి బయటికి వచ్చేసి ఇంకా కష్టపడి చదువు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: this time start reading from the beginning as it will be easier for you later. this time start reading from the beginning as it will be easier for you later అంటే ఈసారి స్టార్టింగ్ నుంచి ముందు నుంచే చదవడం స్టార్ట్ చేసేసే, దాంతో నీకు తర్వాత చాలా ఈజీ అయిపోతుంది, సులభం అయిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్: ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు డూ టుడేస్ వర్క్ టుడే. యు డూ టుడేస్ వర్క్ టుడే అంటే ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చెయ్యి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యువర్ టీచర్ టోల్డ్ మీ దట్ యూ ఆర్ ప్రొకాస్టినేటింగ్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్. Your teacher told me that you are procrastinating without completing your homework అంటే నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేయకుండా వాయిదా వేస్తున్నావని మీ టీచర్ నాకు చెప్పారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు డూ సో. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు డూ సో అంటే ఇలా చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు అని అర్థం. నెక్స్ట్ వన్: త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, You eat quickly and go to tuition. You eat quickly and go to tuition అంటే త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యు గో టు ట్యూషన్, ఫినిష్ యువర్ హోంవర్క్, స్టడీ వెల్ అండ్ కమ్ హోమ్. యు గో టు ట్యూషన్, ఫినిష్ యువర్ హోంవర్క్, స్టడీ వెల్ అండ్ కమ్ హోమ్ అంటే నువ్వు ట్యూషన్కి వెళ్ళి నీ హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసేసి మంచిగా చదువుకుని ఇంటికి వచ్చేస్తాయి అని అర్థం. Second example: I cannot teach you at home, so I am sending you for the tuition. I cannot teach you at home, so I am sending you for tuition అంటే నేను ఇంటికాడ నీకు చదువు చెప్పలేకపోతున్నాను లేదా చెప్పలేను, అందువల్ల నేను నిన్ను ట్యూషన్కి పంపుతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు కాసేపైనా నిద్రపోవాలి. మనం చిన్నపిల్లలతో ఇలా అంటూ ఉంటాం కదండి, నువ్వు కాసేపైనా నిద్రపోవాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ ఎ వైల్. యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ ఏ వైల్ అంటే నువ్వు కాసేపైనా నిద్రపోవాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఫర్ ఎ వైల్ యూ విల్ పిస్ట్ మీ ఆఫ్ లేటర్, సో గో టు బెడ్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఫర్ ఎ వైల్ యూ విల్ పిస్ట్ మీ ఆఫ్ లేటర్, సో గో టు బెడ్ అంటే నువ్వు కాసేపు కూడా నిద్రపోకపోతే నువ్వు తర్వాత నన్ను విసిగిస్తావు, సో గో టు బెడ్ సో నువ్వు వెళ్ళి పడుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇఫ్ యూ ఈట్ ఎర్లీ యూ విల్ స్లీప్ ఎర్లీ అండ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఒకవేళ నువ్వు తొందరగా తింటే తొందరగా నిద్రపోతావు, దాంతో పొద్దున్నే తొందరగా లేస్తావు అని అర్థం. నెక్స్ట్ వన్: ఒకటి ఉండగా మళ్ళీ కొత్తదెందుకు.
పిల్లలు కొత్తవి కావాలని మారం చేస్తూ ఉంటారు కదండి. వాళ్ళ దగ్గర ఉన్నా సరే మళ్ళీ కొనమని మారం చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై న్యూ వెన్ దెర్ ఈస్ వన్. వై న్యూ వెన్ దెర్ ఈస్ వన్ అంటే ఒకటి ఉండగా మళ్ళీ కొత్తది ఎందుకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యువర్ పెన్సిల్ ఈజ్ ఫైన్, వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ ఏ న్యూ వన్ అగైన్. యువర్ పెన్సిల్ ఈజ్ ఫైన్, వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ ఏ న్యూ వన్ అగైన్ అంటే నీ పెన్సిల్ బాగానే ఉంది కదా, నువ్వు మళ్ళీ ఎందుకు కొత్త దాని గురించి అడుగుతున్నావు లేదా కొత్తదిమ్మని ఎందుకు అడుగుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ గెట్ యూజ్డ్ టు వేస్టింగ్ మనీ లైక్ దిస్. డోంట్ గెట్ యూజ్డ్ టు వేస్టింగ్ మనీ లైక్ దిస్ అంటే డబ్బుల్ని ఇలా వృధాగా ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోకు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.